హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం హిందీ క్లాస్ సంబంధించిన 10th క్లాస్ హిందీ క్లాస్ సంబంధించిన కైపరిచయం గురించి తెలుసుకుందాం. లాస్ట్ 2 వీడియోస్లో మనము 1 to 8 లెసన్స్ వరకు కైపరిచయం మరియు లేఖక పరిచయం తెలుసుకుందాం. లాస్ట్కు 9, 10, 11, 12 లెసన్కి సంబంధించిన లేఖక పరిచయం కానీ కైపరిచయం కానీ మనము తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. 9th, काका कालेरकर के बारे में आप क्या जानते हैं? కాకా కాలేర్కర్ ఏ లెసన్ ఇది? దక్షిణ గంగా గోదావరి. ఈ లెసన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది నా ఛానల్ అయిన ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో. ఒకసారి వెళ్ళి నా వీడియోస్ చూడండి. ఓకే, కాకా కాలేర్కర్ కా పూరా నామ్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేర్కర్ హై. కాలేర్కర్ పూర్తి పేరేందంట? దత్తాత్రేయ బాలకృష్ణ కాలేర్కర్ హై. इनका जन्म सन 1885 में ఎప్పుడు జన్మించారు? తను 1885లో. और मृत्यु ఎప్పుడు చనిపోయారు? 1991 में हुई. इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया. తను గాంధీవాది అని ఎక్కువ పాటించేవారు, వాటిని ఫాలో అయ్యేవారు. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से हिंदी की खूब सेवा की. ఇవి తను చేసిన అంటే హిందీ ప్రచార సభలో పనిచేశారు. వార్దా ద్వారా హిందీ అనే భాషను ఎక్కువ హిందీ భాషకు చాలా సేవ చేశారు అన్నట్టు. వే రాజ్యసభకే సదస్య भी रह चुके हैं. ఇంకా తను రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ పరిచయం చూద్దాం. కవి రహీం के बारे में लिखे. कौन सा लेसन है ये? నీతి దోహే. అందులో రహీం మరియు బిహారీ గురించి చదువుకున్నాం కదా మనం. ఓకే, దీనికి సంబంధించిన కూడా ఫుల్ డీటెయిల్స్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. రహీం కా పూరా నామ్ అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖాన్ థా. అబ్దుల్ రహీం పూర్తి పేరేందంట? అబ్దుల్ రహీం ఖాన్ ఏ ఖానా థా. ఇన్కా జన్మ, తను ఎప్పుడు జన్మించారు? 1556 మే లాహోర్ మే హువా థా. ఎక్కడ జన్మించారు? 1556 లాహోర్లో. లాహోర్ ఎక్కడుంది? ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందన్నట్టు. प्रतिभा संपत रहीम ने हिंदी, संस्कृत, अरबी, फारसी, तुर्की आदि भाषाओं का अच्छा ज्ञान प्राप्त कर लिया था. ఇవన్నీ భాషలు తను నేర్చుకున్న. ఈ భాషలకు సంబంధించిన జ్ఞానం మొత్తం తన దగ్గర ఉండేదన్నట్టు. ఏమేంటి? హిందీ, సంస్కృత్, అరబీ, ఫార్సీ, తుర్కీ మొదలగు భాషలు తనకు వచ్చన్నట్టు. इनकी योग्यता को देखकर अकबर ने इन्हें अपना दरबार के नवरत्नों में स्थान दिया. తన యొక్క టాలెంట్ చూసి అక్బర్ బాద్షా అంటే అక్బర్ కింగ్ తన దర్బార్లో తనకు నవరత్నం మేసేన్ అంటే నవరత్నాలు ఉంటారు కదా, అష్టదిగ్గజ కవులు అన్నట్లు, అందులో తను అక్బర్ దర్బార్లో తనకు ఎన్నుకోబడ్డారు. అక్బర్ కే మిత్ర ప్రధాన సేనాపతి వ మంత్రి బి థే. ఏ రహీం ఎవరు? అక్బర్ కింగ్ యొక్క మిత్రుత స్నేహితుడు కూడా, ఇంకా ప్రధాన సేనాపతి, ఇంకా మంత్రి కూడా ఉండేవారు అక్కడ. రహీం సత్సై బర్వై నాయికా భేద్ శృంగార్ సోరట్ ఇంకి ప్రసిద్ధ రచనాయే. ముఖ్యమైన రచనలు ఏమున్నాయి? రహీం సత్సై తన పేరులోనే ఉంది. బర్వై నాయికా భేద్ శృంగార్ సోరట్ ఇంకే ప్రసిద్ధ ముఖ్యమైన రచనలు. ఇంకా నిధన్ సన్ 1626 మే హువా. తను ఎప్పుడు చనిపోయారు? 1626లో. नेक्स्ट बिहारी गुరించి తెలుసుకుందాం. कवि बिहारी के बारे में लिखिए. कवि बिहारी जी का जन्म 1595 में ग्वालियर के पास बसुआ में माना जाता है. ఏం చెప్పబడుతుంది అంటే బిహారీ ఎక్కడ జన్మించారు? 1595లో గ్వాలియర్ కే పాస్ దగ్గరలో బసువా అంటే గోవిందపూర్ గాం అంట, అక్కడ తను జన్మించి ఉంటారు అని అందరి ఆలోచన. बिहारी जयपुर नरेश मिर्जा राजा जयसिंह के आश्रित कवि माने जाते हैं. बिहारी कहाँ के? जयपुर नरेश, जयपुर యొక్క రాజుగారైన మిర్జా రాజా జయసింగ్ దగ్గర తను కవిగా అక్కడ ఉండేవారు అని అనుకుంటున్నారు. बिहारी जी ने श्रृंगार, भक्ति, नीति, ज्योतिष, गणित, इतिहास तथा आयुर्वेद आदि विषयों पर दोहे की रचना की है. ఇవన్నీ తను రచించిన టాపిక్స్ అన్నట్టు. ఇవన్నీ శృంగార్, భక్తి, నీతి, జ్యోతిష్, గణిత్, ఇతిహాస్ తథా ఆయుర్వేద్ ఆది మొదలగు విషయాలపై తను దోహాలు రచించారు. ఎవరు? బిహారీ. బిహారీ జీకే దోహేమే తన రచనలో ఏమేమి ఉంటాయంట? నాయిక, भेद भाव, विभाग, अनुभव, रस, अलंकार आदि सभी दृष्टियों से विश्वमय जनक
అభివ్యక్తి देखने को मिलती है ఇవన్నీ తన రచనలో మనకు ఉంటాయి కనబడతాయి. इनका निधन सन 1663 में हुआ 1663 में. ఎప్పుడు చనిపోయారు 1663లో. ఎవరు బిహారీ. ఎప్పుడు జన్మించారు 1595లో. ఎప్పుడు చనిపోయారు 1663లో. ఇది బిహారీ సంబంధించిన కవి పరిచయం అన్నట్టు. మీరు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కవి పరిచయాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి, అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకోండి. ఒకవేళ రాకపోయినా అదైనా ఫాలో అవ్వండి. ఓకే, नेक्स्ट लेखक श्री प्रकाश के बारे में लिखिए. कौन है श्री लेखक प्रकाश? कौन से पाठ से लिया गया है? जल ही जीवन है. श्री प्रकाश कौन से లెసన్ से है ये? జల్ హీ జీవన్ है చదివినా కదా, అందులో ఏలియన్స్ వస్తాయని, సైంటిస్టులు ఉంటారని, దీపేష్ రాకేష్ ఆసాద్ సంబంధించిన లెసన్ నుంచి ఈ కవి పరిచయం శ్రీ ప్రకాష్ గారిది. ఈ లెసన్ గురించి కూడా నా ఛానల్లో ఫుల్ తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చూడండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. శ్రీ ప్రకాష్ హిందీ కే జానే మానే లేఖక్ है. సుపరిచిత లేఖ రచయిత అన్నట్టు ఎవరు? శ్రీ ప్రకాష్ హిందీ యొక్క. इन्होंने విజ్ఞాన్ విషయ సంబంధి ढेर सारे నిబంధ లిఖే हैं. ఈయన రచనలో ఎక్కువ శాతం ఏముంది అంటే విజ్ఞానికి సంబంధించిన రచనలు ఉంటాయి తనను. ఇన్కే నిబంధ విచారోత్తేజక హై. అంటే వాటిని చూసి మనం మెసేజ్ అనేది దొరుకుతుంది. అంటే అంటే ఆ మనిషి ఆలోచించాలి, ఆ విధంగా తన రచనలో ఉంటాయి. प्रस्तुत रचना संचार माध्यम के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. प्रस्तुत रचना ఇప్పుడు ఇవ్వబడిన అనేది कौन सा रचना है? वो जल ही जीवन है. इस कहाँ से ली गई అంటే संचार माध्यम के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. ఓకే, ఇది లాస్ట్ లెసన్, అంటే లాస్ట్ కాదు 11th లెసన్ అయినా జల్ హీ జీవన్ యొక్క లేఖక పరిచయం అన్నట్టు. ఈ విధంగా టోటల్గా మీకు అన్ని లెసన్కి సంబంధించిన కవి పరిచయం ఇంకా లేఖక పరిచయం ఇచ్చాను. 3 వీడియోస్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్నింటినీ మీరు ఒకసారి చూడండి. వీటికి సంబంధించిన లెసన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయబడిన నా ఛానల్లో ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే.